జై శ్రీరామ్. హర హర మహాదేవ. విశ్వనాథుడి అనుగ్రహంతో కాశీలో కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తుల గోత్రనామాలతో విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించడం జరిగింది. ఇక రామేశ్వరంలో సాక్షాత్తు రామేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల గోత్రనామాలు 11 రోజులు దీక్షతో చదివి రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలంతో అభిషేకం అత్యంత వైభవంగా పూర్తయింది. ఇక కొంత గంగాజలాన్ని సముద్రంలో కలిపి ఇసుక తీసుకోవడం జరిగింది. ఈ ఇసుక తీసుకొని శివరాత్రికి కాశీకి వెళ్ళి లింగోద్భవ సమయంలో ఇసుకతో శివలింగం అంటే సైకతలింగం, మామూలుగానే లింగోద్భవ సమయంలో శివారాధన చాలా విశేషం. ఇక ఈ సైకతలింగానికి అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకు ఈ విధంగా రామేశ్వరం నుండి జాగ్రత్తగా ఇసుక తీసుకొని కాశీకి వెళ్ళి శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో భక్తుల గోత్రనామాలతో సైకతలింగానికి అభిషేకం చేయడం జరుగుతోంది అని భక్తులకు తెలియజేస్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని భక్తులందరూ తప్పక వినియోగించుకోండి. ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కావు. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే మనకి ఇటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ విధంగా ఇసుక తీసుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా ముందుగా శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తీసుకొని వెళ్ళి శివరాత్రి వరకు కూడా చక్కగా పూజించడం జరుగుతుంది ఈ సైకతలింగాన్ని. తర్వాత శివరాత్రికి కాశీకి వెళ్ళి లింగోద్భవ సమయంలో పూజించి గంగానదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది, కలపడం జరుగుతుందని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైనటువంటి రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి ఇసుకతో ఈ విధంగా చక్కగా శివలింగం చేయడం జరిగింది. దీన్ని సైకతలింగం అని అంటారు. చాలా విశేషమైనటువంటి శివలింగం ఇది. రామేశ్వరంలో ఇసుక ఏదైతే ఉందో ప్రతి ఇసుక రేణువు కూడా ఒక శివలింగమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, సుమారుగా 1 కోటి శివలింగాలకు పూజ చేయబోతున్నాం ఈరోజు. ఇందులో 1 కోటి రేణువులు ఉంటాయి, ఇసుక రేణువులు. ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు. సుమారుగా మనం మహాశివరాత్రి రోజు కాశీలో 1 కోటి శివలింగాలకు లింగోద్భవ సమయంలో అభిషేకం చేస్తున్నాము కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో. కాబట్టి మీరందరూ కూడా భక్తితో నమస్కారం చేసుకోండి. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. జై శ్రీరామ్. శ్రావణ మాసం నెల రోజులు మరియు కార్తీక మాసం నెల రోజులు సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి పవిత్రమైనటువంటి గంగాజలంతో రుద్రాభిషేకం చేయడం జరిగింది. తర్వాత ప్రయాగకు వెళ్ళి అక్కడి నుంచి గంగాజలం తీసుకొని రామేశ్వరం వెళ్ళి 11 రోజులు రామేశ్వర జ్యోతిర్లింగానికి ప్రయాగ గంగాజలంతో అభిషేకం అత్యంత వైభవంగా పూర్తి చేసి అక్కడ రామేశ్వరంలో ఇసుకను తీసుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ కాశీకి వచ్చి మహాశివరాత్రి రోజు నిన్న సైకతలింగం చేసి స్వామికి చక్కగా అభిషేకం అత్యంత వైభవంగా పూర్తి చేసి ఇప్పుడు గంగానదిలో విసర్జన చేయబోతున్నాను. మీరందరూ కూడా భక్తితో నమస్కారం చేసుకోవడం చేత భూప్రదక్షిణ ఫలితాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ.
पैसा ढूंढे Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ